ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. భారత్కు వచ్చే పెట్టుబడులన్నీ గుజరాత్కి రావాలని చూస్తున్నారు. బ్రిటను అమెరికా పర్యటనలకు ఒకే తరహా వివరాలు ఇచ్చాము. బ్రిటన్ పర్యటనలకు ఓకే చెప్పి అమెరికా పర్యటన ఎందుకు అడ్డుకున్నారు? నేను తెలంగాణ సీఎంని, కాంగ్రెస్ సీఎం కావడమే వల్లే నా పర్యటన అడ్డుకున్నారా? ప్రధానిగా మోడీ పాకిస్తాన్కి వెళ్ళొచ్చు, ఆయన మిత్రులతో కలిసి బిర్యానీ తినొచ్చు, మేము మాత్రం పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళకూడదు. ఎవడొద్దన్నాడు పెట్టుబడులకి అమెరికా వెళ్తానంటే? పెట్టుబడులకు సంబంధించి నువ్వు ఎవరితో మీట్ అయ్యావో, ఎవరితో మీట్ అవ్వబోతున్నావో చెప్పాలి. బ్రిటన్లో నువ్వు మీట్ అవుతానని చెప్పింది ఒకటి, నువ్వు మీట్ అయ్యింది వేరు. ఎవరితో? ఏదైతే భారత వ్యతిరేక శక్తులైనటువంటి వాళ్ళు ఆ యూనివర్సిటీ పెట్టుబడులు ఏమైనా ఇచ్చిందా నీకు? పెట్టుబడులు ఏమైనా తెప్పించిందా నువ్వు వెళ్ళిన యూనివర్సిటీలకి? అక్కడ నిన్ను కలిసినటువంటి వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు, భారతదేశానికి వ్యతిరేకంగా రోజు స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి వాళ్ళు. మరి వాళ్ళు పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు బ్రిటన్లో ఏ పెట్టుబడి తెచ్చావు నువ్వు? తర్వాత అమెరికాలో ఎవరితో, ఏ పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులు పెట్టించుకుంటున్నావు? అక్కడ ఎవరితో మీటింగ్ అవుతున్నావు నువ్వు? అక్కడ ఉన్నటువంటి మందానితో వాడు పెట్టుబడి పెడతాడా? వాడు ఒక మత ఉన్మాది. అక్కడ ఆ దేశాన్నే ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనుకుంటున్నటువంటి అక్కడ మిగతాది డీప్ స్టేట్ బ్యాచ్, వాళ్ళతో నీ మీటింగ్లన్నీ ఉన్నాయి. ఇది ప్రాక్టికల్. అంతే తప్ప ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరు వెళ్ళాలి? పాకిస్తాన్కి ప్రధానమంత్రి వెళ్ళడానికి హక్కు ఉంది. ఎందుకంటే ఈ దేశ ప్రజలు ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డిని కూడా ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు పెట్టుబడుల కోసమే తప్ప దేశ వ్యతిరేకులతో, దేశ ద్రోహులతో కలవమని చెప్పి కాదు. అరవింద్ అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. మీ నిఘా ఉంది, గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్నటువంటి దేశ ద్రోహులతో కలుస్తున్నారంట.